ఇంతకు ముందు వీడియోలో మనం చలనం రకాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం అందులోని రెండు రకాల చలనాలైన వృత్తాకార మరియు భ్రమణ చలనాల గురించి ఒక చిన్న ప్రయోగాన్ని చేసి వివరంగా తెలుసుకుందాం. నేను ఒక స్టీల్ బంతికి దారాన్ని కట్టి ఈ విధంగా తయారు చేశాను. దీని యొక్క రెండవ చివరను నేను నా వేలికి చుట్టుకొని దాన్ని ఒక టేబుల్ పై కొంచెం ఎత్తులో పట్టుకొని తిప్పుతున్నప్పుడు టేబుల్ పైన దారానికి కట్టిన స్టీల్ బంతి ఎలా కదులుతుందో చూడండి. ఆ బంతి ఒక వృత్తాకార మార్గంలో ప్రయాణిస్తోంది కదా. దీన్నే మనం వృత్తాకార చలనం, సర్క్యులర్ మోషన్ అని అంటాం. ఇక్కడ బంతి ఒక స్థిర కేంద్ర బిందువు చుట్టూ తిరుగుతోంది. ఇదే విధమైన చలనాన్ని మనం చాలా చోట్ల గమనించవచ్చు. ఉదాహరణకు మీరు రోడ్లపై వెళ్ళేటప్పుడు వచ్చే ట్రాఫిక్ సర్కిల్స్ లేదా రౌండ్ అబౌట్స్ని చూసి ఉంటారు కదా. అక్కడ కారు తిరిగే విధానం కూడా వృత్తాకార చలనానికి ఒక మంచి ఉదాహరణ. మీకు వృత్తాకార చలనం గురించి ఇంకా వివరంగా అర్థం కావడానికి టేబుల్ మీద కాకుండా ఒక గోడ ముందు నిలబడి దారానికి కట్టిన స్టీల్ బంతిని తిప్పుతున్నాను చూడండి. ఇప్పుడు కూడా బంతి ఒకే కేంద్రం చుట్టూ స్థిరమైన మార్గంలో తిరుగుతోంది కదా. ఇదే వృత్తాకార చలనం. ఇప్పుడు మనం మరో రకమైన చలనాన్ని గమనిద్దాం. అందుకోసం నేను ఇంతకు ముందు తీసుకున్న అదే దారానికి కట్టిన స్టీల్ బంతిని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ స్టీల్ బంతిని నేను గాలిలో వేలాడదీసి దాన్ని తన చుట్టూ తాను తిరిగేలా చేస్తున్నాను. చూడండి, బంతి వృత్తాకార మార్గంలో ప్రయాణించడం లేదు కదా. అందుకు భిన్నంగా అది తనలోనే ఉండే ఒక అక్షం చుట్టూ తిరుగుతోంది. దీన్నే మనం భ్రమణ చలనం, రొటేషనల్ మోషన్ అని అంటాం. ఆ అక్షాన్ని భ్రమణ అక్షం అని అంటాం. ఇక్కడ భ్రమణ అక్షం ఆ బంతి గుండానే వెళ్తుంది. భ్రమణ చలనానికి మన నిత్య జీవితంలో ఎన్నో ఉదాహరణలున్నాయి. పిల్లలాడుకునే బొంగరం తన అక్షం చుట్టూ తిరగడం, అలాగే కారు చక్రాలు తిరగడం భ్రమణ చలనానికి ఉదాహరణలు. ఇప్పుడు ఇంకొక అద్భుతమైన ఉదాహరణను చూద్దాం. ఇక్కడ మన భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని గమనించండి. భూమి సూర్యుని చుట్టూ వృత్తాకార మార్గంలో తిరుగుతూనే తన అక్షం చుట్టూ తాను భ్రమణం కూడా చెందుతోంది. అంటే ఒక వస్తువు ఒకే సమయంలో వృత్తాకార మరియు భ్రమణ చలనాలు రెండింటిని ప్రదర్శించవచ్చు. మరి ఈ రెండిటి మధ్య తేడాను ఎలా గుర్తించాలి? చాలా సింపుల్. భ్రమణాక్షం అనేది ఆ వస్తువు గుండానే వెళ్తే అది భ్రమణ చలనం. ఉదాహరణకు ఈ బాటిల్ తన మధ్య గుండా వెళ్ళే అక్షం చుట్టూ తిరుగుతుంటే అది భ్రమణం. కాబట్టి అది భ్రమణ చలనంలో ఉన్నట్లు. ఒకవేళ ఆ అక్షం వస్తువుకు దూరంగా ఉండి వస్తువు దాని చుట్టూ తిరుగుతుంటే అది వృత్తాకార చలనంలో ఉన్నట్లు. ఇక్కడ బాటిల్ మరియు అక్షం మధ్య కొంత దూరం ఉండడం వల్ల బాటిల్ ఆ అక్షం చుట్టూ వృత్తాకారంలో తిరుగుతోంది. అక్షం వస్తువులో ఉంటే భ్రమణం, అక్షం బయట ఉంటే వృత్తాకార చలనం. ఈ తేడాను గుర్తించుకుంటే మీరు ఏ చలనాన్నైనా సులభంగా గుర్తించవచ్చు. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? వృత్తాకార చలనం అంటే ఒక వస్తువు స్థిర బిందువు చుట్టూ వృత్తాకార మార్గంలో ప్రయాణించడం. భ్రమణ చలనం అంటే ఒక వస్తువు తన గుండా పోయే స్థిర అక్షం చుట్టూ తిరగడం.